Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సొల్యూషన్స్ అనే చాప్టర్. ఈ చాప్టర్ ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, నథింగ్ బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్, సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్స్ ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు first we have to know the definition of solution. So what is meant by a solution? Solution అంటే ఏంటి? ఈ సొల్యూషన్ అర్థం అవ్వాలి అంటే మనకు ఫస్ట్ మిక్చర్స్ అంటే ఏంటో చూడాలి. సో మిక్చర్ అడిషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్, టూ కాంపోనెంట్స్ కావచ్చు, టూ సబ్స్టెన్స్ అంతకన్నా ఎక్కువ కానీ యాడ్ చేసామనుకో we get మిక్చర్. మిక్స్డ్ సబ్స్టెన్సెస్ అనొచ్చు. వాటరు సాల్టు, వాటరు షుగరు, వాటరు శాండు, సాల్టు శాండు, ఇలా సాల్ట్ ప్లస్ షుగర్ ప్లస్ శాండు, ఇలా టూ ఆర్ మోర్ సబ్స్టెన్స్ని మిక్సప్ చేస్తే వి గెట్ మిక్చర్స్. మిక్చర్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. దే ఆర్ homogeneous and second one heterogeneous. Okay, here we have to observe one thing. Homo, what is meant by homo? Homo is nothing but same. Hetero is nothing but not same. ఇది అర్థమైతే సొల్యూషన్ డెఫినేషన్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే హోమోజీనియస్ మిక్చర్ అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us take a glass of water, add some amount of sugar, stir well, you will get a mixture. But you can't separate the sugar and water by visual observation. ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నావు, కాస్త షుగర్ యాడ్ చేసావు, స్టిర్ చేసావు, మిక్సప్ అయిపోయింది, యూ గెట్ ద మిక్చర్. బట్ ఇప్పుడు మనం విజువల్గా అబ్జర్వ్ చేసి షుగర్ని వాటర్ని సపరేట్ చేయలేము. ఎందుకంటే వన్ సబ్స్టెన్స్ లూజెస్ ఇట్స్ ఐడెంటిటీ. షుగర్ తన ఐడెంటిటీ, తన ఫిజికల్ స్టేట్ లాస్ అయిపోయింది, అంతా ఒకటేగా కనిపిస్తూ ఉంది. ఏ సింగిల్ ఫేస్ సిస్టమ్ అంట. ఇలాంటి మిక్చర్స్నే హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అంటే ఆ మిక్చర్లో ఎక్కడ చూసినా కాంపోజిషన్ సేమ్, సింగిల్ ఫేస్, ఒకటే సబ్స్టెన్స్ లాగా కనిపిస్తుంది. అవి హోమోజీనియస్ మిక్చర్. ఎగ్జాంపుల్ ఏం చేసాం, ఇక్కడ వాటర్ ప్లస్ షుగర్ తీసుకున్నాం, లేదా వాటర్ ప్లస్ సాల్ట్ తీసుకుందాం, రెండు అంతే. ఇంకోసారి ఏం చేద్దాం అంటే సాల్ట్ ప్లస్ శాండ్ తీసుకో, లేదా వాటర్ ప్లస్ శాండ్ తీసుకో. శాండ్ అంటే ఇసుక. మిక్సప్ చేయి, వాటర్లో కాసింత ఇసుకేసి మిక్సప్ చేయి, శాండ్ అంతా బాటంలో సెటిల్ అయిపోతుంది. పైన శాండ్ పార్టికల్స్ ఆల్మోస్ట్ ఉండవు, డెన్సర్ కదా, కిందికి వెళ్ళిపోయి ఉంటాయి. కింద అన్ని శాండ్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఎంత స్టిర్ చేసినా ఆ మిక్చర్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు కాంపోనెంట్లు లేదా సబ్స్టెన్స్లు. అన్ఈక్వల్ ప్రపోర్షన్లో ఉంటాయి. పైన ఒకటి ఎక్కువగా, కింద ఒకటి ఎక్కువగా, మిడిల్లో మరొకటి ఎక్కువగా, అన్ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంటాయి, అన్ఈక్వల్ కాంపోజిషన్లో ఉంటాయి. అలాంటి వాటిని హెటిరో. ఆ మిక్చర్ అంతా ఒకేలాగా లేదు, నాట్ సేమ్, హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటాం. ఇది హోమోజీనియస్ మిక్చర్స్ అంటాం. ఇలాంటి హోమోజీనియస్ మిక్చర్స్నే మనం సొల్యూషన్స్ అంటాం. ఏమంటాం? సొల్యూషన్స్. నౌ వీ కెన్ డిఫైన్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోమోజీనియస్ మిక్చర్, ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ two or more components లేదా సబ్స్టెన్సెస్, ఎదర్ రైట్. టూ కానీ అంతకన్నా ఎక్కువ సబ్స్టెన్స్ మిక్స్ అయి ఉండాలి, బట్ హోమోజీనియస్ మిక్చర్ అయి ఉండాలి. అంటే ఆ మిక్చర్ మొత్తం కాంపోజిషన్ సేమ్ ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే సొల్యూషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏం చెప్పచ్చు? ఇవే చెప్పచ్చు. వాటర్ ప్లస్ షుగర్. వన్ మోర్ ఎగ్జాంపుల్,
వాటర్ ప్లస్ సాల్ట్ షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్. వాటర్ ప్లస్ షుగర్ ప్లస్ సాల్ట్, వీటన్నిటిని హోమోజీనియస్ మిక్చర్, ఏ సొల్యూషన్ అనొచ్చు. సో 2 కాంపోనెంట్ ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఉండొచ్చు, బట్ హోమోజీనియస్ మిక్చర్ అయితే చాలు, కాంపోజిషన్ అంతా సేమ్ ఉండాలి. సో ఇన్ ఏ హోమోజీనియస్ మిక్చర్ నథింగ్ బట్ సొల్యూషన్. ఇన్ ఏ హోమోజీనియస్ మిక్చర్ composition is the same throughout లేదా throughout the mixture. మిక్చర్లో ఎక్కడ చూసినా కాంపోజిషన్ సేమ్ ఉంటుంది. పైన చూడు, సాల్ట్ వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉందో మిడిల్లో అంతే ఉంటుంది, బాటంలో అంతే ఉంటుంది, కార్నర్లో వెజర్ కార్నర్లో కూడా అంతే ఉంటుంది. సో ఇలాంటి మిక్చర్లను ఏమంటాం? హోమోజీనియస్ మిక్చర్, దాన్నే సొల్యూషన్ అంటాం. అంటే సొల్యూషన్లో కాంపోజిషన్ ఆ మిక్చర్ మొత్తం ఎలా ఉంటుంది? ఒకేలాగా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. సో సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్. 2 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా? అయితే యూనిఫామ్గా మిక్సప్ అయి ఉండాలి, కాంపోజిషన్ ఎక్కడ చూసినా సేమ్ ఉంటే అలాంటి హోమోజీనియస్ మిక్చర్ని ఏమంటున్నాం మనం? సొల్యూషన్ అంటాం. ఓకేనా? క్లియర్ ఇది? సరే, మరి సొల్యూషన్లో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే బైనరీ సొల్యూషన్. బైనరీ సొల్యూషన్, ఎందుకంటే మనం ఈ చాప్టర్లో అన్ని బైనరీ సొల్యూషన్స్ గురించే మాట్లాడతాం. సో వాట్ ఈస్ మీన్డ్ బై ఎ బైనరీ సొల్యూషన్? బై మీన్స్ 2. సో ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉన్నటువంటి సొల్యూషన్లను బైనరీ సొల్యూషన్ అంటారు. సొల్యూషన్ హ్యావింగ్ ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఆర్ 2 సబ్స్టెన్సెస్, హ్యావింగ్ ఓన్లీ 2 కాంపోనెంట్స్. సో మరి బైనరీ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పచ్చు? ఈ 2 చెప్పచ్చు. వాటర్ ప్లస్ షుగర్, వాటర్ ప్లస్ సాల్ట్. సో దీస్ 2 ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ బైనరీ సొల్యూషన్. బైనరీ మీన్స్ 2 కాంపోనెంట్ ఉన్నటువంటి సొల్యూషన్. క్లియర్? మరి సొల్యూషన్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయంటున్నాం బైనరీ సొల్యూషన్లో. మరి ఆ 2 కాంపోనెంట్స్కి నేమ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. One component is called as solute and another component is called as solvent. ఇవేంటో తెలుసుకోవాలి. సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. లెట్ us take a vessel having 100 ml of water. Add 1 gram of sugar. 100 ml వాటర్ తీసుకున్నాం, 1 gram షుగర్ వేసాం. ఎవరు లార్జ్ కాంపోనెంటు? వాటర్, దండిగా ఉంది. స్మాలర్ కాంపోనెంట్ ఎవరు? షుగర్, 1 గ్రామే. స్మాలర్ కాంపోనెంటే సొల్యూటు, లార్జర్ కాంపోనెంటే సాల్వెంట్. అర్థమైందా? సో కాంపోనెంట్ ఇన్ లెస్సర్ ప్రపోర్షన్. సొల్యూషన్లో ఏ కాంపోనెంట్ అయితే లెస్ ప్రపోర్షన్లో ఉంటుందో అదే సొల్యూట్. ఇంకా బాగా చెప్పాలంటే కాంపోనెంట్ ఇన్ లెస్సర్ ప్రపోర్షన్ ఇన్ ఏ బైనరీ సొల్యూషన్. ఇన్ ఏ బైనరీ సొల్యూషన్, ఒక 2 కాంపోనెంట్ సొల్యూషన్లో ఏ కాంపోనెంట్ అయితే తక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని సొల్యూట్ అంటారు. ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, అదేంటంటే కాంపోనెంట్ లూజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్. కాంపోనెంట్ లూజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్. ఎగ్జాంపుల్ చూడు, వాటర్లో షుగర్ వేసాం, 1 గ్రామ్ షుగర్ 100 ml వాటర్లో. ఈ షుగర్ ఏమైపోయింది? తన ఫిజికల్ స్టేట్ లాస్ అయిపోయింది, సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయింది. అలాగే 100 ml వాటర్ తీసుకొని ఒక 2 grams సాల్ట్ వేయి, కరిగిపోతుంది. సాల్ట్ కనిపిస్తుందా మనకు? కనిపించదు కదా.
అలా ఏ కాంపోనెంట్ అయితే తన ఫిజికల్ స్టేట్ను లాస్ చేసుకుంటుందో, తను డిజపియర్ అయిపోతుందో, డిజాల్వ్ అయిపోతుందో, డిసోసియేట్ అయిపోతుందో, అలాంటి స్మాలర్ కాంపోనెంట్ని సొల్యూట్ అంటారు. క్లియర్? సో ఇక్కడ షుగరు, సాల్ట్ సొల్యూట్స్. దెన్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏంటి? లార్జర్ కాంపోనెంట్. ఓకేనా? సో కాంపోనెంట్ ఇన్ లార్జర్ ప్రపోర్షన్, ఓకేనా, ఇన్ ఏ బైనరీ సొల్యూషన్. బైనరీ సొల్యూషన్లో ఏ కాంపోనెంట్ అయితే లార్జ్ ప్రపోర్షన్లో ఉంటుందో, ఎక్కువగా ఉంటుందో, దాన్నే సాల్వెంట్ అంటారు. ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, ద కాంపోనెంట్ విచ్ రీటైన్ ఇట్స్ ఐడెంటిటీ. ఓకేనా? సో కాంపోనెంట్ రీటైన్ ఇట్స్ ఐడెంటిటీ లేదా ఇట్స్ ఫిజికల్ స్టేట్, ఓకేనా, ఇన్ సొల్యూషన్. సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయినా కూడా తన ఫిజికల్ స్టేట్ అలాగే ఉంటే, సాలిడ్ సాలిడ్గానే, లిక్విడ్ లిక్విడ్గానే, గ్యాస్ గ్యాస్గానే ఉంటే అలాంటి వాటిని ఏమంటారంటే సాల్వెంట్ అంటారు. మరి ఇక్కడ సొల్యూట్ సార్, కాంపోనెంట్ లూజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ అంటే 100 times ప్రతిసారి అంటే నాట్ ఇన్ ఆల్వేస్. ఓకేనా? ప్రతిసారి 100% కాదు, ఓ 90% అనుకుందాం. ఓకే, అందుకే ఇలా చెప్తే బెటర్. స్మాలర్ కాంపోనెంట్ లేదా లెస్సర్ కాంపోనెంట్ ఉన్నటువంటి దాన్ని సొల్యూట్ అని, లార్జర్ కాంపోనెంట్ ఉన్నటువంటి దాన్ని సాల్వెంట్ అంట. ఏ కాంపోనెంట్ లార్జర్ ఉంటే లార్జర్ కాంపోనెంట్ ఈజ్ సాల్వెంట్, స్మాలర్ కాంపోనెంట్ ఈజ్ సొల్యూట్ అని చెప్తే సరిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సొల్యూషన్, బైనరీ సొల్యూషన్. అందులో నా కాంపోనెంట్ సొల్యూట్, సాల్వెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం. ఓకేనా? సొల్యూషన్లో టైప్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, సొల్యూషన్లో టైప్స్ ఎన్నున్నాయి అంటే ఇక్కడ మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి చెప్పచ్చు. అంటే వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్ అనే దాన్ని బట్టి ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుస్తుంది. నువ్వు ఏం బేస్ చేసుకుంటున్నావు? ఫిజికల్ స్టేట్స్ చూస్తున్నావా, సాల్వెంట్ ఎవరు అనేది చూస్తున్నావా అనే దాన్ని బట్టి డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బేస్డ్ ఆన్ సాల్వెంట్. సో మన నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ థింగ్ బేస్డ్ ఆన్ సాల్వెంట్, తీసుకుంటున్న సాల్వెంట్ ఎవరు అనే దాన్ని బట్టి ఏమున్నాయి సొల్యూషన్స్ చూద్దాం. నువ్వు తీసుకుంటున్న సాల్వెంట్ బేస్ చేసుకుంటే బేస్డ్ ఆన్ సాల్వెంట్ సొల్యూషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఓకే, సొల్యూషన్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు అంటున్నాడు? 2 typesగా డివైడ్ చేయొచ్చు అంటున్నాడు. అదేంటి? బేస్డ్ ఆన్ సాల్వెంట్, నువ్వు తీసుకుంటున్న సాల్వెంట్ ఏంటి అనే విషయాన్ని బేస్ చేసుకుంటే 2 types. ఫస్ట్ టైప్ ఏంటంటే ఆక్వస్ సొల్యూషన్స్. ఓకేనా? అండ్ సెకండ్ టైపు నాన్ ఆక్వస్ సొల్యూషన్ అంటాం. సో ఆక్వస్ సొల్యూషన్స్ అండ్ నాన్ ఆక్వస్ సొల్యూషన్స్. ఆక్వస్, ఆక్వా అంటే వాటర్, అంటే సాల్వెంట్ ఏమై ఉంటుంది? వాటర్. ఆక్వస్ సొల్యూషన్స్, హియర్ ద సాల్వెంట్ ఈజ్ వాటర్. సాల్వెంట్ ఎవరు? వాటర్. అలాంటి వాటిని ఆక్వస్ సొల్యూషన్స్ అంటారు. మరి నాన్ ఆక్వస్ సొల్యూషన్స్ అంటే నాన్ ఆక్వస్, నో ఆక్వస్ అంటే వాటర్ కానిది. సో సాల్వెంట్ ఎవరై ఉంటారు ఇక్కడ? అదర్ దాన్ వాటర్,
అదర్ దాన్ వాటర్. వాటర్ కాకుండా వేరే సాల్వెంట్ ఏదైనా యూజ్ చేస్తే వాటిని నాన్ ఆక్వస్ సొల్యూషన్స్ అంటాం. సరే, మరి ఎవరుంటారు అదర్ దాన్ సాల్వెంట్, అదర్ దాన్ వాటర్ ఎవరుంటారు? చాలా ఉన్నాయి మనకు. ఓకేనా? సపోజ్ నువ్వు తీసుకుంటున్నటువంటి సాల్వెంటు ఆల్కహాల్ అనుకో. ఓకేనా? సాల్వెంట్ ఎవరు ఇక్కడ? సాల్వెంట్ ఆల్కహాల్ అనుకో. దెన్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఆల్కహాలిక్ సొల్యూషన్. ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటారు. ఇఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఆల్కహాల్, ఆల్కహాలిక్ సొల్యూషన్. ఎగ్జాంపుల్, దండిగా ఆల్కహాలు, కొద్దిగా వాటర్. ఎక్కువ ఆల్కహాల్ వేసి కొంచెం వాటర్ వేసావనుకో, ఆల్కహాలిక్ సొల్యూషన్. బికాజ్ లార్జ్ కాంపోనెంట్ సాల్వెంట్ ఆల్కహాల్, సో ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటారు. ఓకే, సరే. సపోజ్ ద సాల్వెంట్ ఈజ్ ఈథర్. సాల్వెంట్ ఈథర్. ఈథర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని సమ్ అదర్ సబ్స్టెన్స్ ఏదో కొంచెం వేసామనుకో. నౌ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇథీరియల్ సొల్యూషన్. ఇథీరియల్ సొల్యూషన్ అంటారు ఈథర్ అయితే. సపోజ్ నువ్వు లిక్విడ్ అమ్మోనియా తీసుకున్నావు అనుకో. లిక్విడ్ అమ్మోనియా, అమ్మోనియా అంటే NH3. నౌ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ అమ్మోనికల్ సొల్యూషన్. ఏమంటారు? అమ్మోనికల్ సొల్యూషన్ అంటారు. ఓకేనా? ఇలా డిఫరెంట్ టైప్స్: ఆల్కహాలిక్ సొల్యూషన్, ఇథీరియల్ సొల్యూషన్, అమ్మోనికల్ సొల్యూషన్. ఇలా డిఫరెంట్ టైప్స్గా చెప్పచ్చు ఎవరిని? సొల్యూషన్లని. ఓకేనా? ఇంకా తీసుకోవచ్చు ఆల్కహాల్, ఈథర్, లిక్విడ్ అమ్మోనియా, సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు అన్ని అవసరంలా. ఓకేనా? బేసిక్ ఐడియా కోసం కొన్ని. దెన్ సరే, మరి నాన్ ఆక్వస్ సాల్వెంట్లు ఏమున్నాయి సార్? జనరల్గా ఏం తీసుకుంటాం? సో వాటర్. ఆక్వస్ అంటే ఇంకా వాటరే, వేరే ఆప్షన్ లేదు. మరి నాన్ ఆక్వస్ సాల్వెంట్స్ ఏమున్నాయి అంటే, ఓకేనా, నాన్ ఆక్వస్ సాల్వెంట్లు ఏముంటాయంటే చూడు, ఇంకా మనకు ఉన్నాయి. అమాల్గమ్స్ తీసుకోవచ్చు. అమాల్గంలో వన్ ఆఫ్ ది కాంపనెంట్ మెర్క్యూరీ అయి ఉంటుంది. సోడియం అమాల్గం, కొంచెం సోడియం ఎక్కువ మెర్క్యూరీలో వేస్తే. సపోజ్ వేద్దాం, మెర్క్యూరీ is a solvent, then the solutions are called as amalgams అంటాడు. అమాల్గమ్స్లో, అమాల్గం అంటే మెర్క్యూరీనే సాల్వెంట్ అనేం కాదు, ఒక కాంపోనెంట్ ఖచ్చితంగా మెర్క్యూరీ అయి ఉంటుంది. ఓకేనా? సో మోస్ట్లీ అది ఎక్కువ ఉంటే అమాల్గం అనొచ్చు, తక్కువ ఉన్నా కూడా మెర్క్యూరీ తక్కువ ఉండి వేరేది ఎక్కువ ఉన్నది అని అమాల్గమే అంటారు. కానీ వన్ కాంపోనెంట్ మస్ట్గా మెర్క్యూరీ అయి ఉంటుంది, Hg. ఓకే, నాన్ ఆక్వస్ సాల్వెంట్స్ ఏముంటాయి సార్? ఏముంటాయి? ఇవే ఉంటాయి. ఏమేమి తీసుకోవచ్చు? క్లోరోఫామ్ CHCl3, కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4. ఓకేనా? ఈథర్, జనరల్గా డై ఇథైల్ ఈథర్ తీసుకుంటారు, C2H5O C2H5, డైఇథైల్ ఈథర్. ఓకేనా? బెంజీన్ C6H6, కార్బన్ డైసల్ఫైడ్ CS2. అలాగే లిక్విడ్ సల్ఫర్ డయాక్సైడ్, లిక్విడ్ సల్ఫర్ డయాక్సైడ్ కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు అసిటిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్ CH3COOH. వీటన్నిటిని నాన్ ఆక్వస్ సాల్వెంట్గా చెప్పచ్చు. అప్పుడు ఇలాంటి సాల్వెంట్ను తీసుకున్నప్పుడు నాన్ ఆక్వస్ సొల్యూషన్ అంటాం. వాటర్లో ఏదైనా మనం డిజాల్వ్ చేసుకుని హోమోజీనియస్ మిక్చర్ తయారు చేసుకుంటే
అలాంటి సొల్యూషన్ను ఆక్వస్ సొల్యూషన్ అంటారు. ఓకేనా? ఇది వన్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ విచ్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సాల్వెంట్. వాట్ ఈస్ ద సాల్వెంట్ అండ్ విచ్ ఈస్ ద సాల్వెంట్ ఇన్ ద సొల్యూషన్. ఎవరున్నారు సాల్వెంట్ అని దాన్ని బేస్ చేసుకొని ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ క్లాసిఫికేషన్ ఉంది, ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకొని, సాల్వెంట్ సొల్యూట్ ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకొని. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో ఇప్పుడు సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ ఏంటి అంటే సాల్వెంట్ ఎవరు అనే దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం. ఆల్కహాలిక్, ఇథీరియల్, అమ్మోనికల్ ఇలాగా. ఇప్పుడు ఫిజికల్ స్టేట్ చూస్తున్నాం. బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ స్మాలర్ కాంపోనెంట్ ఫిజికల్ స్టేట్ ఏంటి, లార్జర్ కాంపోనెంట్ ఫిజికల్ స్టేట్ ఏంటి. ఫిజికల్ స్టేట్ అంటే ఏం చూస్తాం, ఇట్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. సొల్యూట్ కూడా సాలిడా లిక్విడా గ్యాసా, సాల్వెంట్ కూడా సాలిడా లిక్విడా గ్యాసా, వీటిని బేస్ చేసుకొని మొత్తం 9 టైప్స్గా డివైడ్ చేస్తాం. దెర్ ఆర్ 9 టైప్స్. ఎన్ని ఉన్నాయి? 9 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకదాన్ని ఫిక్స్ చేద్దాం, సాల్వెంట్ను ఫిక్స్ చేద్దాం. సాల్వెంట్ ఫిజికల్ స్టేట్. ఇఫ్ ద సాల్వెంట్ అంటే లార్జర్ కాంపోనెంట్ కదా, ఈజ్ ఎ సాలిడ్. ఒకవేళ సాల్వెంట్ సాలిడ్ అయితే, లార్జర్ కాంపోనెంట్ సాలిడ్ అయితే, ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సాలిడ్ సొల్యూషన్స్. ఏమంటారు? సాలిడ్ సొల్యూషన్స్ అంటారు. అంటే సాల్వెంట్ అంతా సాలిడ్, సొల్యూట్ను మారుద్దాం. సొల్యూట్ సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. అంటే స్మాలర్ కాంపోనెంట్ సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. సో సాలిడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, గ్యాస్ ఇన్ సాలిడ్. అంటే సొల్యూట్ సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? లార్జర్ కాంపోనెంట్ సాల్వెంట్ సాలిడ్లో ఉన్నాయి. సో సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్కు ఎగ్జాంపుల్ అల్లాయిస్, బ్రాస్, బ్రాంచ్, జర్మన్ సిల్వర్ ఇలాంటివి చెప్పచ్చు. మనకు తెలిసిన ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. 22 క్యారెట్స్ గోల్డ్. 24 క్యారెట్స్ గోల్డ్ అంటే 99.99% అంటే ఓన్లీ గోల్డ్ మెటల్ ఉంటుంది. 22 క్యారెట్ గోల్డ్ అంటే 91.6% గోల్డ్, 916 కేడిఎం అంటారే, అది 91.6% గోల్డ్, రిమైనింగ్ 8.4% కాపర్ యాడ్ చేస్తాడు. కాపర్ ఆర్ సమ్ అదర్. ఓకే, అంటే ఇక్కడ కొంచెం కాపరు అంటే సాలిడ్, 91.6% గోల్డ్ ఇంకో సాలిడ్, రెండు మిక్సప్ చేస్తాడు, మెల్ట్ చేసి మిక్సప్ చేస్తాడు. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎక్కడ కాపర్ ఉంది ఎక్కడ గోల్డ్ ఉంది అని కనుక్కోలేదు. సో అల్లాయిస్, మిక్చర్ ఆఫ్ మెటల్స్ ఏమంటారు? అల్లాయిస్. సో అల్లాయిస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ సాలిడ్ ఇన్ అనదర్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. లిక్విడ్ ఇన్ సాలిడ్, కొంచెం లిక్విడ్ ఎక్కువ సాలిడ్లో. అమాల్గమ్స్ అంటే కొంచెం మెర్క్యూరీ ఇన్ దండిగా సోడియం తీసుకో, సోడియం అమాల్గమ్ అంట. కొంచెం లిక్విడ్ ఎక్కువ సాలిడ్లో, కొద్దిగా మెర్క్యూరీని దండిగా సోడియంకి యాడ్ చేసి సోడియం అమాల్గమ్ వస్తుంది. అమాల్గమ్ ఎగ్జాంపుల్. మెర్క్యూరీ లిక్విడ్, సోడియం అనేది సాలిడ్. గ్యాస్ ఇన్ సాలిడ్, గ్యాస్ సాలిడ్లో ఉంటుంది, దండిగా సాలిడ్లో కొంత గ్యాస్. ఇది ఎలా? హైడ్రోజన్ గ్యాస్ని పెలాడియం సర్ఫేస్ పైకి పంపిస్తే, పెలాడియం మెటల్ సర్ఫేస్ పైకి యూనిఫామ్గా పెలాడియంతో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది పెలాడియం సాలిడ్ లోపలికి. దాన్ని అక్లూజన్ ఒక స్పెషల్ నేమ్తో పిలుస్తారు. సో అక్లూజన్ ఆఫ్ హైడ్రోజన్ ఓవర్ పెలాడియం మెటల్. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ గ్యాస్ అండ్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. క్లియర్? సరే, ఈసారి ఏం చేద్దామంటే సాల్వెంట్ను లిక్విడ్ స్టేట్గా ఫిక్స్ చేద్దాం. ఇఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఏ లిక్విడ్, ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ లిక్విడ్ సొల్యూషన్స్. సొల్యూట్ మారుతూ ఉంటుంది. సొల్యూట్ సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. ఎందులో ఉండాలి? సాల్వెంట్ లిక్విడ్లోనే ఉండాలి. అప్పుడు లిక్విడ్ సొల్యూషన్స్ అంటారు. సాలిడ్ ఇన్ లిక్విడ్, కొంచెం సుక్రోజ్ చక్కెర వాటర్లో వేసేయి, సుక్రోజ్ ఇన్ వాటర్, సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. లిక్విడ్ ఇన్ లిక్విడ్, ఆల్కహాల్ ప్లస్ వాటర్, దండిగా ఆల్కహాల్ కొంచెం వాటర్, లేదా కొంచెం ఆల్కహాల్ దండిగా వాటర్.
ఎలాగైనా మిక్స్ చేసుకో. లిక్విడ్ ఇన్ లిక్విడ్, ఓకేనా. ఆల్కహాల్ ప్లస్ వాటర్ ఎగ్జాంపుల్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. గ్యాస్ ఇన్ లిక్విడ్, కొంచెం గ్యాస్ ఎక్కువ లిక్విడ్లోకి పంపించాలి. ఎగ్జాంపుల్ సోడా వాటర్. ఏం చేస్తారు ఇక్కడ, కొంచెం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇన్ వాటర్లోకి పంపిస్తారు, దాన్నే సోడా అంటారు. కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, H2CO3 యాసిడ్ ఫామ్ అవుతుంది. కొంచెం CO2 ఇన్ మచ్ వాటర్, సోడా వాటర్. సో కార్బోరేటెడ్ వాటర్, కార్బోనిక్ యాసిడ్ ఎలా అని చెప్పొచ్చు, CO2 ఇన్ వాటర్. ఓకే, ఈసారి గ్యాసియస్ సొల్యూషన్స్ అంటాం, థర్డ్ టైప్. అంటే ఇక్కడ సాల్వెంట్ని ఫిక్స్ చేసేద్దాం. ఎవరు ఇప్పుడు సాల్వెంటు? గ్యాస్. సాల్వెంట్ గ్యాస్ అయితే, అంటే లార్జర్ కాంపోనెంట్ గ్యాస్ అయితే సొల్యూషన్ అని గ్యాసియస్ సొల్యూషన్స్ అంటాం. సొల్యూట్ మారుతూ ఉంటుంది, స్మాలర్ కాంపోనెంట్. సాలిడ్ ఇన్ గ్యాస్, లిక్విడ్ ఇన్ గ్యాస్, గ్యాస్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్, క్యాంఫర్, కర్పూరం. ఆడ వెజల్లో పెట్టేసామంటే కొంత టెంపరేచర్ రైజ్ అయినా చాలు ఎవాపరేట్ అయిపోతుంది. టెంపరేచర్ రైజ్ చేయకపోయినా చాలు రూమ్ టెంపరేచర్ దగ్గర అండర్గో సబ్లిమేషన్. సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్లోకి మారిపోయి గ్యాసియస్ స్టేట్లోకి మన ఎయిర్లో మిక్సప్ అయిపోతుంది. సో క్యాంఫర్ ఇన్ ఎయిర్, ఓకేనా. క్యాంఫర్ ఎయిర్లోకి వెళ్ళి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. క్యాంఫర్ అనేది ఏంటి, ఒక సాలిడ్, కర్పూరం ఎయిర్లోకి మిక్సప్ అయిపోతుంది. సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ గ్యాస్లో ఉండాలి. మాయిశ్చర్ ఇన్ ఎయిర్, ఎయిర్లో మాయిశ్చర్ ఉంటుందా, ఎయిర్ దండిగా, మాయిశ్చర్ కొద్దిగా, బట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో మాయిశ్చర్ ఇన్ ఎయిర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ ఇన్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్. చివరిది గ్యాస్ ఇన్ గ్యాస్ టైప్, అంటే కొంచెం గ్యాస్ ఎక్కువ గ్యాస్లో ఉండడం. ఏవైనా 2 గ్యాసులు తీసుకో. బెస్ట్ ఎగ్జాంపుల్ మన అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఎయిర్లో ఎవరున్నారు, 78% నైట్రోజన్ అండ్ 21% ఆక్సిజన్. సో ఆక్సిజన్ సొల్యూట్, నైట్రోజన్ సాల్వెంట్ అనుకో. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ లేదా మిక్చర్ ఆఫ్ ఎనీ 2 గ్యాసెస్, ఏవైనా 2 గ్యాసెస్ మిక్సప్ చేయి, గ్యాస్ ఇన్ అనదర్ గ్యాస్ టైప్ ఆఫ్ సొల్యూషన్. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ విచ్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ సాల్వెంట్ల ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకొని 9 టైప్స్గా క్లాసిఫై చేశాం, ఓకేనా. అర్థమవుతుందా. సాల్వెంట్ నేచర్ బేస్ చేసుకొని 2 టైప్స్, ఆక్వస్, నాన్ ఆక్వస్. నాన్ ఆక్వస్కు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఆక్వస్ అంటే వాటర్. ఫిజికల్ స్టేట్ బేస్ చేసుకుంటే ఇలా 9 టైప్స్. మెయిన్గా సాల్వెంట్ను కన్సిడర్ చేస్తే 3 టైప్స్. సాల్వెంట్ ఫిజికల్ స్టేట్, ఇట్ మే బి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, గ్యాసియస్ సొల్యూషన్. అందులో సొల్యూట్ ఫిజికల్ స్టేట్ మారిస్తే ప్రతి దాంట్లో 3 వస్తాయి, టోటల్ 9 టైప్స్ వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మాస్ పర్సెంట్, వాల్యూమ్ పర్సెంటేజ్, మొలాలిటీ, నార్మాలిటీ, వాటిపైన ప్రాబ్లమ్స్ అవి చేసుకుంటే వెళ్ళిపోతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైతే వచ్చినా లైక్ చేసి వీళ్ళైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఇట్ సపోర్ట్స్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.